హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము ద సిఎస్ఎస్ గ్రూపింగ్ సెలెక్టర్ గురించి డీటెయిల్గా నేర్చేసుకుందాం. సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో యూనివర్సల్ సెలెక్టర్ గురించి ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసాం కదా. సో దీని కంటిన్యూషన్ గ్రూపింగ్ సెలెక్టర్, రైట్. సో నేను మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ హెడ్డింగ్లోనే ఇలా ఉంటుంది క్లాస్ సెలెక్టర్ అంటే ఇది, యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇది అనేసి లైక్ ఆ హెడ్డింగ్లోనే డెఫినేషన్స్ చూపిస్తూ మీకు ఈజీగా చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా నేను గ్రూపింగ్ సెలెక్టర్ కూడా చెప్తాను చూడండి. గ్రూపింగ్ అంటే మీ లైక్ ఎవరి ఒపీనియన్లో అయినా సంథింగ్ ఒక్కదానికంటే ఇంకొకటి ఎక్కువ ఉండడం. అంటే నేను ఒక గ్రూప్ కాదు, నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండి ఇలా మేము కమ్యూనికేట్ అయినా ఇంకేదన్నా మేము ఒక దగ్గర అన్నా కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా. సో గ్రూపింగ్ అంటే ఏంటి అర్థమైపోయింది మనకి. మోర్ దెన్ వన్ అనేసి కదా. మోర్ దెన్ వన్ అంటే ఒకటి కంటే, ఇక్కడ నేనున్నాను, నాతో పాటు మీరు వింటున్నారు కాబట్టి మిమ్మల్ని పెట్టాను. ఓకే, ఇలా మీ నలుగురికి నేను కలిసి ఇలా చెప్తున్నాను, ఈ సిఎస్ఎస్ అనేది చెప్తున్నాను. సో మనందరం కలిస్తే ఇది ఒక గ్రూప్ అనేది అవుతుందన్నమాట. సో గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్ కాబట్టి అసలు నార్మల్గా సిఎస్ఎస్లో మనం దేన్ని యూజ్ చేస్తాము, హెచ్టిఎంఎల్ కోడ్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది కదా. హెచ్టిఎంఎల్ కోడ్ అనేది ఉంటుంది. అసలు హెచ్టిఎంఎల్లో ఏముంటుంది, ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. ఎలిమెంట్స్ లేకపోతే ట్యాగ్స్, రైట్, ట్యాగ్. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిస్తే ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ సెలెక్టర్ అనేసి అంటున్నాం. ఓకే, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసేసుకుంటే మనము గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి అంటుంటాం. సో అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ రియలిస్టిక్గా చెప్తాను చూడండి, ఇలా కాకుండా. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఏ ట్యాగ్స్ ఉంటాయి మనందరికీ తెలుసు. ఆబ్వియస్గా మనకి H1 ట్యాగ్ ఉంటుంది, H2 ట్యాగ్ ఉంటుంది, H3 పారాగ్రాఫ్ ట్యాగ్, div ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్, ఇలా ఇవన్నీ కలిస్తే ఏమవుతున్నాయి మనకి ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ కదా, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. గ్రూప్ ఆఫ్ ట్యాగ్ లేకపోతే ఎలిమెంట్ అని అనుకోవచ్చు. ఇది ఇక్కడ మొత్తం ఒక బాక్స్లో పెట్టి చూపించాను కాబట్టి గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ అంటున్నాం. లేదు, H1 ఇక్కడ ఉంది, సో ఇదేమవుతుంది, జస్ట్ వన్ ట్యాగ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్లో మనం హెచ్టిఎంఎల్ కోడ్ అంటే జస్ట్ 1, 2 కాకపోకుండా చాలా ట్యాగ్స్ యూజ్ చేసి మనకు నచ్చిన విధంగా వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, మనందరికీ తెలుసు, రైట్. సో ఈ సెలెక్టర్ కాబట్టి నేను H1 పారాగ్రాఫ్, div, H2 ఈ 4 అంటే H1 H2 పారాగ్రాఫ్, div ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను జస్ట్ మీకు. సో వీటిని నేను సెలెక్ట్ చేసుకుని స్టైల్ ఇవ్వాలి అనుకుంటే దాన్నే మనము గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి అంటుంటాం. సో నంబర్ ఆఫ్ ట్యాగ్స్ లేకపోతే ఎలిమెంట్స్ ఉండి దాంట్లో నేను పర్టికులర్ ట్యాగ్స్కి లేకపోతే ఎలిమెంట్స్కి నేను స్టైల్ ఇవ్వాలి అనుకున్నాను. సో అది నేను సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దేని ద్వారా, గ్రూపింగ్ సెలెక్టర్స్ ద్వారా కదా. సో ఎగ్జాక్ట్లీ ఇలా కొన్ని మనం సెలెక్ట్ చేసేసుకుని మనము స్టైల్ ఇచ్చేస్తే దాన్ని మనం గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి అంటుంటాం. ఐ హోప్ ఇక్కడ మీకు చాలా బాగా అర్థమైపోయింది. నేను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒక కోడ్ అనేది రాస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ. ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్ కదా, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. HTML కోడ్ తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకుని ఇక్కడ
కొంచెం స్పేస్ ఇస్తున్నాను మీకు క్లారిటీగా నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ ఇక్కడ నేను స్పేస్ వదిలేసి నేనైతే కంటిన్యూ చేస్తాను చూడండి. బాడీ ట్యాగ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి H1 ట్యాగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పైథాన్ లైఫ్ అనేసి రాస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసరికి H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో మీకు ఏమన్నా ఐడియా ఉందా? పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. పైథాన్ మనకి రికార్డింగ్ కంటెంట్తో పాటు లైవ్ అనేది కూడా ఉంటుంది. సో మళ్ళీ నేను ఒక H2 ట్యాగ్ లైక్ H2 ట్యాగ్లో నేను లైవ్ పైథాన్ అనేసి రాస్తున్నాను. ఓకే, లైవ్ పైథాన్ అనేసి రాసేసి ఈ H2 ట్యాగ్ని అయితే క్లోజ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ H3 ట్యాగ్ తీసుకున్నాను. ఇంకా మన దాంట్లో ఏమున్నాయి? సి ఉంది, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది మన దాంట్లో, అంటే మన పైథాన్ లైఫ్లో. H3 అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత H4 తీసుకుని ఇంకేం ప్రొవైడ్ చేస్తాం మనము? జావా ప్రొవైడ్ చేస్తాము. ఫుల్ స్టాక్ జావా బేసిక్ టు అడ్వాన్స్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్ వరకు ఉంటుంది మనకి. H4 అనేది క్లోజ్ చేశాను. తర్వాత H5 కూడా తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ జావా అంతా అయిపోయింది. ఇంకా డెవాప్స్ ఉంది, డెవాప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, డెవాప్స్ కూడా పైథాన్ అండ్ లైవ్ బ్యాచ్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు జస్ట్ పైథాన్ లైవ్ తీసుకుందాం. H5 ఇంకా ఇవన్నీ ప్రస్తుతానికి ఇంత చాలు, బోర్డ్ అనేది నిండిపోతుంది ఇంకా. తర్వాత బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకేం మిగిలింది? ఫైనల్గా HTML అనేది మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు చెప్పండి అసలు మనం దేన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాము? నేనైతే పర్సనల్గా పైథాన్ లైఫ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. అంటే H1 కదా, H1 కామా ఇంకా చాలా నంబర్ ఆఫ్, ఇది ఎలిమెంట్ సెలెక్టర్ కాదు కదా, మనం గ్రూపింగ్ సెలెక్టర్ కాబట్టి ఇంకా చేసేసుకోవచ్చు. చూద్దాం. తర్వాత నేనైతే ఇక్కడ పైథాన్, మనకి మెయిన్గా పైథాన్ అనేది ఉంటుంది పైథాన్ లైఫ్లో. సో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి జావాని, అంటే H4 ఉంది కదా, జావా ఎక్కడ ఉంది? H4 తీసుకున్నాను. ఓకే, ఇవి చాలు. ఇప్పుడు నేను పైథాన్కి, పైథాన్ లైఫ్కి, జావాకి హైప్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అంటే స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనము ఎలా సింటాక్స్ రాస్తాము? కలర్ వచ్చేసి మన లోగో కలర్ ఏముంటుంది? ఆరెంజ్ కదా, ఆరెంజ్ రాస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సెమీకోలన్, తర్వాత టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి లైక్ సెంటర్ పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకేం మిగిలింది? ఫాంట్ సైజ్, ఇంకా మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఒక 15 px, సెమీకోలన్, ఇలా ఫ్లవర్ బ్రాసెస్తో క్లోజ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు అవుట్పుట్ ఐ హోప్ మీరు చాలా బాగా గెస్ చేసే ఉంటారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ దేనికి వస్తుందో మీరైతే గెస్ చేసేయండి. పైథాన్ లైఫ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత పైథాన్ లైవ్, పైథాన్ ఓకే, సి, జావా, డెవాప్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాను H1 ఎక్కడ ఉంది? పైథాన్ లైఫ్ టిక్ కొట్టుకోండి. పైథాన్. ఓకే, H4 అంటే జావా, ఇది జావా. సో ఇది జావా. ఈ మూడే హైలైట్ అయిపోయి, అంటే ఈ మూడిటికి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఆరెంజ్ కలర్ వస్తుంది, టెక్స్ట్ అలైన్ సెంటర్ వస్తుంది, ఫాంట్ సైజ్ అనేది 15 px వస్తుంది. ఇలా మనకి ఒక HTML కోడ్లో మనము లైక్ HTML స్ట్రక్చర్లో కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే మనము హైలైట్ చేయాలి, లేకపోతే స్టైల్ ఇవ్వాలి అనుకుంటే మనము ఈ విధంగా లైక్ గ్రూపింగ్ సెలెక్టార్ని యూస్ చేసి మనమైతే స్టైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో
దీనికి ఫర్దర్గా లైక్ కంటిన్యూషన్గా మనకి లైక్ ప్రాక్టికల్ పార్ట్ కూడా నేను చూపించడం జరుగుతుంది, ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని. సో ఆ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను ఎవ్రీడే ఏదైతే చూస్తున్నారో, ఈరోజు ఏదైతే చూసారో లైక్ దాన్ని మీరు వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఇది వింటే ఈజీగానే ఉంటుంది, ఓకే వచ్చింది అనుకుంటాం. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే మీకు లైక్ ఫర్దర్గా వెబ్ డెవలప్మెంట్ అంటే హ్యూజ్ కదా, మీరు అన్నీ మిక్సప్ చేసి లైక్ వెబ్ పేజ్ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రాక్టికల్గా ప్రాక్టీస్ అనేది చేస్తే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూపింగ్ సెలెక్టర్ అండి. ఇలా గ్రూపింగ్కి మనము కొన్ని మనం సెలెక్ట్ చేసేసుకున్న ట్యాగ్స్ లేకపోతే ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని మనము స్టైల్ ఇవ్వడం దాన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి అంటాము. జస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం దాన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి అంటాము సింపుల్గా. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ అండ్ ఫైనల్గా ఈ వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము గ్రూపింగ్ సెలెక్టర్స్ గురించి చూసేద్దాం. సో హ్యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్గా మనం ఏం చేయాలి, HTML ట్యాగ్ ఓపెన్ చేసేయాలి, రైట్. HTML ట్యాగ్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసేసాం. అండ్ ఇక్కడ మనము హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాము. ఓకే, హెడ్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, స్టైల్ ట్యాగ్ ఇస్తున్నాము. ఓకే, స్టైల్ ట్యాగ్ ఇచ్చాక మనమైతే ఈ గ్రూపింగ్ సెలెక్టర్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, థియరిటికల్ పార్ట్లో మీకు ఆల్రెడీ తెలుసు, క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని లైక్ H1 కొన్ని ట్యాగ్స్ అనేవి తీసుకుంటున్నాను. H1, H2, H3 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్లవర్ బ్రేస్ ఇవ్వాలి. ఇచ్చాక టెక్స్ట్ అలైన్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా, టెక్స్ట్ అలైన్ వచ్చేసి ఏమిద్దాం, సెంటర్ ఇచ్చేసేద్దాం. రైట్ అంటే డిఫాల్ట్గా ఉంటుంది, లెఫ్ట్ అంటే మళ్ళీ ఓవర్గా అయిపోతుంది కదా, ఇట్లా ఎండ్కి వెళ్ళిపోతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్కి అయితే ఏమిద్దాం, బ్లాక్ ఇచ్చేద్దామా, మొత్తం బ్లాక్లో వచ్చేస్తుంది. అండ్ తర్వాత కలర్ కూడా ఇచ్చేద్దాం. బ్లాక్లో మనమైతే లైక్ కోలన్ ఇచ్చేసి రెడ్ ఇద్దామా, వైట్ ఇద్దామా, వైట్ ఇచ్చేద్దాం. ఓకే, గుర్తుంది కదా, ఇక్కడ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ రావద్దు. అండ్ డైరెక్ట్గా మనకి స్టైల్ హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నేను బాడీ ట్యాగ్లోకి వెళ్ళిపోతున్నా. బాడీ ట్యాగ్ క్లోజ్ ఓపెన్ చేశాక మనం ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, H1 ఇచ్చాం. H1లో మనకి టాటా గారు చేసిన కొన్ని లైక్ ఈ షాపింగ్ మాల్స్ ఏమున్నాయో అవి ఇంక్లూడ్ చేద్దాం. జూడియో, ఓకే. తర్వాత H2 ట్యాగ్లో అయితే నేను వెస్ట్ సైడ్స్ అనే షాపింగ్ మాల్ కూడా ఉంటుంది కాబట్టి అది ఇచ్చేసాను. ఎస్, ఇవి 2. తర్వాత H3లో ఏమిద్దాం, ఇక్కడ TCS అనేసి ఇచ్చేద్దాం. TCS, ఓకే, ఇచ్చేసి ఇప్పుడు కంట్రోల్ ఎస్ అండ్ రన్. చూసారా, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ ఎలా వచ్చింది చూసారా, సెంటర్ వచ్చేసి మిడిల్ ఇచ్చాను. అంటే టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ ఇచ్చాను. అండ్ వైట్ పైన టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చాను, వైట్ ఇచ్చాను. కాబట్టి
ఇలా మనకు వచ్చిందండి. మనకి కావాల్సినట్టుగా మన వెబ్ పేజ్‌ని ఇలా బ్యాక్‌గ్రౌండ్ అండ్ కలర్‌తో పాటు ఇలా మనము ఏ ఏ ట్యాగ్స్‌కి మనమైతే కలర్ ఇవ్వాలో, లేకపోతే స్టైల్ ఇవ్వాలో చూస్ చేసుకోవచ్చు ఈ గ్రూపింగ్ సెలెక్టర్స్‌లో. అంటే గ్రూపింగ్ సెలెక్టర్స్‌లో సర్టెన్ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్‌కి మనమైతే స్టైల్ అనేది ఇవ్వచ్చు. సో, ఇది మీకు క్లారిటీగా అర్థమైంది కదా అండి? ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. అక్కడ నేను క్లియర్ చేస్తాను. మీకు ఇంకా ఏదన్నా లైక్ డౌట్ ఉన్నా కూడా అవన్నీ. సో, ఇక్కడ చూడండి. ఈ ఇక్కడ మనము ఏ ట్యాగ్స్ ఈ హెచ్1, హెచ్2, హెచ్3 కాదు. మీరు ఇంకా మీ వెబ్ పేజెస్‌లో ఏ ట్యాగ్ యూజ్ చేసినా కూడా పారాగ్రాఫ్ అయినా ఇంకేదైనా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. అండ్ ఈ హెచ్1, హెచ్2, హెచ్3 కూడా డిఫరెన్స్ తెలుసు కదా అండి. హెచ్టీఎంఎల్‌లో ఆల్రెడీ విన్నాం. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూపింగ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో ఇంకా మిగతా టాపిక్స్ కూడా నీట్‌గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.